ఈ డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో ఎస్సీఆర్టీ మెయిన్ రోల్ పోషించిందని చెప్పా. ఎందుకు ఈ మెరిట్ లిస్ట్ని డిసపియర్ చేస్తున్నారు? మెరిట్ లిస్ట్ లేకుండానే వారు ఎందుకు కాల్ లెటర్స్ పంపించి సీక్రెట్గా పోస్టులు ఫిలప్ చేస్తున్నారో నేను మీకు తెలియజేస్తాను. ఈ డిఎస్సికి సంబంధించి ఎస్సీఆర్టీ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కానీ దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎస్సీఈఆర్టీ అనే మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక బోర్డు దాని నిర్వహణ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటుంది. అయితే ఈ ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అనే వ్యక్తి అక్కడ సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ సిస్టమ్ ఆపరేటర్గా పనిచేసేటువంటి వ్యక్తి ఈ క్వశ్చన్ పేపర్ కానీ దీని ఆన్లైన్ ప్రాసెస్ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ అంతా కూడా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆ నవీన్ అనే వ్యక్తికి అన్నీ కూడా తెలుస్తాయి. అతను సంబంధించి ఆ వ్యవహారాలన్నీ కూడా చూసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ నవీన్ అనే వ్యక్తి కూడా డిఎస్సి ఎగ్జామ్ రాశాడు. ఈ ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. దీనికి ముందుగా ఇంకొక మాట కూడా చెప్తాను. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఇట్లాంటి పరీక్షల నిర్వహణలో కానీ ప్రధానంగా డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్ నిర్వహణలో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో రన్ చేయించడం అన్నది మొట్టమొదటి తప్పు, నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా ఆ వ్యక్తితో ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్కి సంబంధించి అక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ నవీన్ అనే పిల్లోడే డిఎస్సి రాయడం కూడా జరిగింది. డిఎస్సి రాస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ పిల్లోడికి. డిఎస్సి రాస్తే ఆ పిల్లోడికి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ఆ పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడ జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయట వచ్చింది. ఆ పిల్లోడి ద్వారా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా బయటకు వచ్చింది, ఎంతమందికి సర్క్యులేట్ అయింది, ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో ఉన్నటువంటి దాన్ని తొలగించి సెకండ్ లిస్ట్లో ఆ పిల్లోడి పేరుని తొలగించేసి మిగతా లిస్టుని రిలీజ్ చేయడం. ఆ తర్వాత దీంట్లో కూడా చాలా మందికి ఆ పేపర్ వెళ్ళింది అని తెలిసిన తర్వాత మొత్తం ఆ లిస్టునే పక్కన పెట్టేసి డైరెక్ట్గా సెలక్షన్ లిస్టులు కానీ మెరిట్ లిస్టులు కానీ ఏం లేకుండా డైరెక్ట్గా కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా నేరుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పినటువంటి పరిస్థితి, ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా జరగలే.